బిల్ గేట్స్ పర్యటనకు ఆయన ఖర్చు ఎంత అని ఒకడు వాగుతాడు, ఇంకొకడేమో హెరిటేజ్ డైరీ కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేస్తున్నా అంటాడు. లోకేష్ శ్రీలంకలో జరిగిన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ను చూడడానికి ప్రభుత్వ సొమ్ముతో వెళ్ళాడని ఇంకొకటి పేల్తాడు. ఇలా ప్రతిరోజు అబద్ధాలు అసత్యాలు వదిలివేయటమే వైసీపీ నాయకులు చేస్తున్న పని. 15 రోజులకు ఒకసారి పెట్టే జగన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా అన్ని అబద్ధాలే, దాంట్లో ఒక్కటి కూడా నిజం ఉండదు. జనం ఏమనుకుంటున్నారనే కనీస స్పృహ వీళ్ళకు ఉండనే ఉండదు. ఇక బొత్స అయితే సరే, ఆయనతో వచ్చిన సమస్య ఏంటంటే ఆయన ఏం మాట్లాడతాడో మనకు తెలియదు, వింటున్నా మనం ఏమనుకుంటున్నామో మనకు అర్థం కాదు. చంద్రబాబు నటుడు ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్కి దోచి పెడుతున్నాడంట. ఒకరోజు కూడా అధికారంలో ఉండే అర్హత చంద్రబాబుకు లేదని బొత్స డిసైడ్ చేశాడు. ఇదండి బొత్స గారి వాగుడు. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అయితే ఒకటి మర్చిపోతున్నారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఇది గుర్తుంచుకుంటే వాళ్ళకే చాలా మంచిది. ఎందుకంటే ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడితే 2024లో ప్రజలు తాట తీశారు. తాటిపతి చంద్రశేఖర్, సుధాకర్ బాబు, భూమన్ల ప్రెస్ మీట్లు ప్రజలు చూస్తున్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీల రచ్చ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎవరికి ఇవ్వాల్సిన కోట వాళ్లకు కరెక్ట్ టైంలో జనమే ఇచ్చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌటు లేదు జగన్ రెడ్డి.